నా పేరు ఎరంజోటి సురేష్ కుమార్ అండి. నేను రీసెంట్గా జయభారత్ నేషనల్ పార్టీలోని సౌత్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అయితే ఇంతకుముందు పార్టీ లేనప్పుడు కూడాను నేను 37వ వార్డు వైజాగ్ నడిబొడ్డులోని పోటీ చేసి 84 ఓట్లలో పోయానండి. నేను ఒక రెల్లి కులస్తుని. ఆ టైంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఎవరు తెలీదు. ఆయన ఫోటో ఫ్రేమ్ పెట్టుకొని నా తాలూకా ఎడ్యుకేషన్ పెట్టుకొని ₹1 కూడా పంచుకుంటాను నేను ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మాలా మాతిగా రెల్లి జాలారి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రతి ఒక్కరు నన్ను బాగా ఆదరించారు. పవన్ కళ్యాణ్ గారితో నేను 45 నిమిషాలు మాట్లాడాను. నాకు చాలా ఆనందం అనిపించింది. దానికి తోడుగా ఆయన ప్రతి సభలోని నేను రెల్లీలను స్వీకరించాను. వచ్చే జన్మ అంటుంటే రెల్లీలోనే పుడితే బాగుంటుందని అన్నారు. నిజంగా సార్ మీ కాళ్ళు మొక్కుతాం మేము. అదేవిధంగా మేము రక్తాన్ని చెందించి కూడాను మీకు ఒక డిప్యూటీ సీఎం లెవెల్ వరకు కూడాను మా రెల్లీలు కష్టపడి మిమ్మల్ని ఓటు వేసి గెలిపించారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను మా రెల్లి కులస్తుల కోసం ఏ ఒక్క సభలో కానీ ఏ మీటింగ్లో కానీ మీరు మాట్లాడలేదు. మాకు చాలా బాధాకరంగా అనిపించింది. దానితోడుగాను మాకు రిజర్వేషన్ అనవసరంగా మాకు డివైడ్ చేశారు. మాలో మాకు వర్గాలు చేశారు. మాలా మాదిగా రెల్లేన్సి, కానీ దాంట్లో కూడా మాకు న్యాయం చేయలేదు. మాకు ఒకే ఒక పర్సంటేజ్ ఇచ్చారు. మా జనాభాని మీరు చూడండి సార్, మీకు తెలుసు మేము ఏ స్థితిలో ఉన్నామో లేదో అన్నది. మీరు ఆల్రెడీ వైజాగ్ వచ్చారు సార్, మీరు 2 రోజులు 3 రోజులు ఉంటారు ఇక్కడ. ఈ రోజు కూడాను మీరు ఉండే పరిసర ప్రాంతాలు కూడాను అక్కడ మా రెల్లీలో శుభ్రం చేశారు. అక్కడ ఒక శానిటేషన్ కానీ, ఒక దొడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, లేదంటే ఏదైనా కుక్కలు చనిపోదు కానీ, పిల్లలు చనిపోదు కానీ, ఏదైనా సరేను ఒక రెల్లీలు అక్కడ శుభ్రం చేశారు. కనీసం ఈసారైనాను ఒక సభలోని మా రెల్లీల కోసం ప్రస్తావిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరుగుతుంది సార్. మీకోసం అయితే నేను ఎప్పుడు తప్పుడుగా మాట్లాడను. నాకు కొన్ని ఇక్కడ నాయకులు, జనసేనలో నాయకులు కొంతమంది నాకు ఇబ్బంది పెట్టారు. కనుక 84 ఓట్లో ఓడిపోయినా నేను పార్టీ నుంచి బయటకు వచ్చానా తప్ప ఏనాడు కూడాను మీకు పల్లెట్టు మాట్లాడలేదు. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వంశకృష్ణ గారి కోసం కూడా నేను ఎప్పుడు చెడగా చెప్పలేదు సార్. పార్టీ అంటే నాకు ఎప్పుడు గౌరవమే ఉంటుంది. మా రెల్లి కోసం మాట్లాడిన ఏకైక వ్యక్తి మీరే. కనుక ఈసారి కూడాను మీరు ఏదైతే వైజాగ్లో ల్యాండ్ అయ్యారో రేపు జరగబోయే సభలోని కూడాను మా రెల్లీల కోసం మాట్లాడి మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ఆటో డ్రైవర్లు కానీ, లేదంటే మంగళలు కానీ, లేదా కార్పెంటర్లు కానీ ప్రతి ఒక్కరికిను 15,000 రూపాయలు వేయడం అనేది జరుగుతుంది. అలాగే మత్స్యకారులు కూడా వేస్తున్నారు. కానీ ఈరోజు మా రెల్లి కులస్తులు రోడ్ల మీద తుడుచుకోవడం కానీ, పళ్ళ వ్యాపారం కానీ, ఇవన్నీ వర్షంలో ఎండనక వాననక తడుచుకొని చేస్తున్నారు. కానీ వాళ్ళకి నిజమైన ఆదరణ మీరు కల్పించాలి సార్. మిమ్మల్నే మేము మొక్కుతున్నాం. ఎందుకంటే మీరు మా రెల్లీల కోసం మాట్లాడారు కనుక దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నా వల్ల ఈ మాటలు మీకు ఏమైనా బాధ అనిపిస్తే దయచేసి మా రెల్లి కుటుంబం పరంగాను నేను క్షమాపణ కోరుతున్నాను సార్.